నలుగురిలో నవ్వుల పాలైన స్వప్నిక గౌడ్ తన భార్యపై జరుగుతున్న ఈ మాటల దాడిని విజయ్ ఎలా ఆపబోతున్నాడు? విక్రమ్ రాయ్ వేషంలో ఉండి కూడా మీడియాకు ఏం సమాధానం చెప్పబోతున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం. నిన్నే ప్రేమిస్తా ఒక CEO ప్రేమ కథ పార్ట్ 188. మైక్ ని తన పెదవులకు దగ్గరగా పెట్టుకుని కెమెరా వైపు తీక్షణంగా చూస్తూ, గుడ్. ఇప్పుడు ఈ లైవ్ చూస్తున్న వాళ్ళందరికీ, ఇక్కడ స్వప్నికను ప్రశ్నిస్తున్న మేధావులకి నేను చెప్పేది ఒకటే, నోళ్లు మూసుకుని వినండి. ముందుగా ఆ మహిళా సంఘం వాళ్ళకి, సాంప్రదాయం గురించి మాట్లాడుతున్నారు కదా. ఒక మహిళ ఒంటరిగా పోరాడుతుంటే, తన ఆత్మాభిమానాన్ని కాపాడుకుంటూ ఒక కంపెనీని నడుపుతుంటే ఏ రోజైనా వచ్చి సాయం చేశారా? మృగాలాంటి మగ రాక్షసులు ఆమెను వేధిస్తుంటే మీ సంఘాలు ఎక్కడ పడుకున్నాయి? ఇప్పుడు తన కంపెనీని కాపాడుకోవడానికి తను తీసుకున్న నిర్ణయం మీకు తప్పుగా అనిపిస్తుందా? ఇక మీడియా వాళ్ళకి చెప్పేది ఏంటంటే, మంగళసూత్రం సింధూరం గురించి అడుగుతున్నారు కదా. ఆమె మెడలో ఉన్నది కేవలం బంగారం కాదు, 5 ఏళ్ల ఆమె నిరీక్షణ. ఆ తాళిని తీయకుండానే నేను పెళ్లి చేసుకుంటానంటే దానికి సాక్ష్యం నేనే. నా పెళ్లికి, ఆమె గౌరవానికి అడ్డు వచ్చే ఏ ఒక్కడిని నేను ప్రాణాలతో వదలను అని అంటున్న విజయ్ గొంతులో ఉన్న ఆ గాంభీర్యం, ఆ నిజాయితీ వింటుంటే అందరూ నోళ్లు వెళ్ళబెట్టారు. స్వప్నిక నిశ్చేష్టురాలే తన భర్త వైపు చూస్తుంది. విక్రమ్ రాయ్ వేషంలో ఉండి కూడా తన భార్య కోసం ప్రపంచాన్ని ఎదిరిస్తున్న విజయ్ రూపం ఆమెకు గర్వంగా కనిపిస్తుంది. విజయ్ మాటలకు మీడియా ఒక్కసారిగా నిశ్శబ్దమైపోతుంది. తన వీపుపై రక్తం కారుతున్న ఆ నొప్పిని ఏమాత్రం లెక్క చేయకుండా, పెదవులపై ఆ చిరునవ్వు చెక్కు చెదరకుండా విజయ్ మళ్ళీ మైక్ అందుకుంటాడు. అతని కళ్ళు మాత్రం చింట నిప్పుల్లా మెరుస్తూ ఎదురుగా ఉన్న రిపోర్టర్స్ కి చెమటలు పట్టిస్తున్నాయి. విజయ్ కెమెరా వైపు తీక్షణంగా చూస్తూ, నిజమే, మీరు విన్నది నిజమే. నాకు స్వప్నికకు నిన్న మధ్యాహ్నం ఎంగేజ్మెంట్ అయ్యింది. ఆ సమయంలో మీరు అనుకున్నట్టు ఆమె మెడలో తాళి గాని నుదుట సింధూరం గాని ఏమీ లేవు. ఆ ఫోటోలు ఇప్పుడే నా టీం సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తుంది, చూసుకోండి. కానీ విజయ్ ఒక్క క్షణం ఆగి స్వప్నిక చేయిని గట్టిగా పట్టుకుని పైకి లేపి చూపిస్తూ, ఇప్పుడు ఆమె మెడలో ఉన్న ఆ తాళి నేను కట్టింది, ఆమె నుదుట సింధూరం కూడా నేను దిద్దిందే. ఇక ఆమె కాలి వేళ్లకు మెట్టెలు తొడిగింది కూడా నేనే. ఎందుకంటే రేపటి నుండి మరో 1 నెల రోజుల వరకు ముహూర్తాలు లేవు. కావాలంటే ఈ విషయం మీరు గొప్ప గొప్ప వేదం తెలిసిన మహా పండితులని అడిగి తెలుసుకోవచ్చు. అందుకే మా ఇద్దరి జాతకాల ప్రకారం ఈ రోజు ఉదయం 8:30కి విజయ్ గారి, రవిచంద్ర ఫ్యామిలీ ఇంకా స్వప్నిక తల్లిదండ్రులు అమరేందర్ చతుర్వేది, మల్లికా గార్ల సమక్షంలో మా పెళ్లి శాస్త్రోక్తంగా జరిగింది. ఇది అబద్ధం కాదు, అక్షరాల నిజం అని గట్టిగా చెప్తాడు విజయ్. రిపోర్టర్లు, మహిళా సంఘాల వాళ్ళు ఒక్కసారిగా నివ్వరపోతారు. ఆఫీస్ బయట ఉన్న ఆందోళనకారులు కూడా నోళ్లు వెళ్ళబెడతారు. విజయ్ వదిలిన ఆ బాణం నేరుగా శత్రువుల గుండెలకు తగిలింది. విజయ్ తన గొంతులో ఘాటును పెంచి చీవాట్లు పెట్టడం మొదలు పెడతాడు. మీడియా మిత్రులారా, అలాగే ఈ మహిళా సంఘాల మేధావులారా, సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ లోకి తొంగి చూడటం, వాళ్ళ బెడ్రూమ్ వరకు కెమెరాలను తీసుకువెళ్లడం కాదు సాంప్రదాయం అంటే. దేశంలో ఎన్నో సమస్యలున్నాయి. ఎంతో మంది ఆడపిల్లలు అన్యాయాలకు గురవుతున్నారు. ఆకలి చావులున్నాయి. వాటి మీద ముందు దృష్టి పెట్టండి. అంతేకాని ఒక గౌరవనీయమైన పొజిషన్ లో ఉన్న మహిళ మీద రాళ్లు విసిరి ఆమె క్యారెక్టర్ ని రోడ్డు మీదకి లాగడం కాదు. ఒక పెళ్లి ఎప్పుడు జరగాలి, ఎలా జరగాలి అనేది ఆ వ్యక్తుల ఇష్టం. వార్తల కోసం, టీఆర్పీల కోసం మనుషుల ప్రాణాలతో ఆడుకోకండి. నా భార్య మీద రాయి విసిరిన వాడిని ఇప్పటికే నా ఫోర్స్ పట్టుకుంది. వాడి వెనుక ఉన్నది ఎవరో కూడా ఇంకో అరగంటలో బయటికి వస్తుంది. అప్పుడుంటుంది అసలైన సినిమా. ఇప్పుడు చెప్పండి, ఇంకేమైనా ప్రశ్నలున్నాయా అని ఎదురుగా ఉన్న వాళ్ళని తీక్షణంగా చూస్తూ అడుగుతాడు విజయ్. అక్కడ ఒక్క పురుగు కూడా శబ్దం చేయడం లేదు. విజయ్ ఉగ్ర రూపం ముందు మీడియా కెమెరాలు కిందకు దిగాయి. మహిళా సంఘాల వాళ్ళు సైలెంట్ గా వెనక్కి తప్పుకుంటారు. విజయ్ ప్రేమగా స్వప్నిక చేయి పట్టుకుని లోపలికి నడుస్తుంటే ఆ దృశ్యం ఒక వీరుడు తన రాజ్యాన్ని, రాణిని గెలిపించుకున్నట్టుగా ఉంది. మీడియా సాక్షిగా విజయ్ గర్జించిన తీరుకు అందరి నోళ్లు మూతపడతాయి. ఆకతాయిలు, ఆందోళనకారులు అక్కడి నుండి మెల్లగా జారుకుంటుండగా స్వప్నిక కళ్ళల్లో నీళ్లతో విజయ్ని చూస్తుంది. చూడండి రాయ్, రక్తం ఇంకా కారుతూనే ఉంది, ప్లీజ్ ముందు హాస్పిటల్కి వెళ్దాం అని బాధగా అంటూ
విజయ్, నీకేమైనా అయితే నేను తట్టుకోలేను. ఇంతమంది ముందు నా ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంది అని గుసగుసగా అంటుంది స్వప్నిక. విజయ్ నొప్పిని భరిస్తూ నవ్వి, ఐ నో డార్లింగ్, ఏమీ కాదు, చిన్న గాయమే కదా, నేను టైంకి చూసి అట్టొచ్చాను కాబట్టి సరిపోయింది. లేకపోతే ఆహా ఆ రాయి వచ్చి నీకు తాకితే, ఓ గాడ్, ఊహించడానికే భయంగా ఉంది నాకు అని మళ్ళీ సీరియస్ అవుతూ అంటాడు విజయ్. పద, ముందు నా మాట వినండి, హాస్పిటల్కి వెళ్దాం పదండి ప్లీజ్ అని కంగారుగా అంటూ వెంటనే విజయ్ని అదే కారులో హాస్పిటల్కి తీసుకువెళ్తుంది స్వప్నిక. డాక్టర్లు విజయ్ వీపుకి తలకి తగిలిన లోతైన గాయాలను పరీక్షించి 3-4 కుట్లు వేస్తారు. నొప్పి తెలియకుండా ఇంజెక్షన్ ఇస్తున్నప్పుడు కూడా విజయ్ కళ్ళు స్వప్నికనే వెతుకుతున్నాయి. ఇక్కడ రవిచంద్ర మ్యాన్షన్ లో టీవీలో జరుగుతున్న ఆ లైవ్ దృశ్యాలన్నీ చూస్తున్న రవిచంద్ర ఫ్యామిలీ, అమరేందర్ చతుర్వేది కుటుంబం ఒక్కసారిగా స్తంభించిపోతారు. స్వప్నికకు ఆ రాళ్ల దెబ్బలు తాకకుండా విజయ్ తన వీపును అడ్డుగా పెట్టి ఆమెను కాపాడిన తీరు చూసి అందరి కళ్ళు చెమ్మగిల్లుతాయి. టీవీ స్క్రీన్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ, రమేష్, ఒక్కసారి ఆ విక్రమ్ రాయ్ కళ్ళల్లోకి చూడండి, అందులో కనిపిస్తున్న ఆ ఆవేదన, స్వప్నికను కాపాడుకోవాలన్న ఆ తపన చూస్తుంటే వాడు మన విజయ్ని అనిపిస్తుంది. పరాయివాడు మన బిడ్డ కోసం ప్రాణాలకు తెగిస్తాడంటారా అని అంటుంది రవలి. రమేష్ కూడా చిన్నగా నిట్టూర్పు పీడుస్తూ, నిజమే రవలి, నాకు అలాగే అనిపిస్తుంది. వాడు పెట్టిన కండిషన్స్ చూసి మనం వాడిని రాక్షసుడని అనుకున్నాం, కానీ ఈ రోజు వాడు చేసిన పని చూశాక మనసు మారుతుంది. స్వప్నిక రాజుల బాధ్యతను వాడు భుజాన వేసుకున్నాడు. ఇక మన పిల్లల గురించి మనం బెంగపడాల్సిన అవసరం లేదేమో అని అంటాడు. అవునా రమేష్, వాడు అలాంటి కండిషన్ పెట్టినా ఇప్పుడు స్వప్నికకి ఒక గట్టి రక్షణ దొరికిందన్న నమ్మకం కలుగుతుంది. ఆ నిశ్చితార్థం, ఆ పెళ్లి అన్ని మన కోసమే అయినా వాడు నా కూతుర్ని ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటాడని అర్థమవుతుంది అని మెల్లిగా అంటాడు అమరేందర్. ఇక సోషల్ మీడియాలో అయితే విజయ్ పేరు మారుమోగుతుంది. ఆ లైవ్ వీడియో క్షణాల్లో వైరల్ అయ్యింది. నెటిజన్ల రియాక్షన్ ఎలా ఉందంటే, భర్త అంటే ఇలా ఉండాలి, భార్యపై రాయి పడకుండా తన ప్రాణాలను అడ్డుపెట్టాడు అని ఒకరు, ప్రొటెక్టివ్ హస్బెండ్ అంటే విక్రమ్ రాయ్ లాగే ఉండాలి, రియల్ హీరో అని మరొకరు, మీడియా నోలు మోయించిన తీరు అద్భుతం, సూపర్ మ్యాన్ విక్రమ్ రాయ్, ఇలా ఇంకొకరు కామెంట్స్ పెడుతూనే ఉన్నారు. విజయ్ చేసిన కరేజ్నెస్ ఇప్పుడు సోషల్ మీడియాలో అదొక వైరల్ టాపిక్ అయి కూర్చుంది. నెట్టింట అతనికి లభిస్తున్న మద్దతు చూసి ఆకాశ్ లాస్యాలు రగిలిపోతుండగా రవిచంద్ర ఫ్యామిలీలో మాత్రం విక్రమ్ రాయ్ పట్ల ఒక తెలియని గౌరవం మొదలవుతుంది. శత్రువు అస్త్రమే విజయ్కి వరమైంది. తన మీద జరిగిన దాడితోనే అందరి మనసు గెలుచుకుంటాడు. మరి ఈ వైరల్ న్యూస్ సిండికేట్ మాఫియా మీద ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. హాస్పిటల్లో విజయ్ గాయాలకు డాక్టర్లు కుట్లు వేస్తారు. రక్తం మరకలతో ఉన్న ఆ తెల్లటి చొక్కా చూస్తుంటేనే స్వప్నిక గుండె తరుక్కుపోతుంది. ఆ చొక్కాను తీసి డస్ట్బిన్ లో పారేసి ఒక కొత్త ఓవర్ సైజు లూజ్ షర్టును తెప్పించి జాగ్రత్తగా అతనికి తొడుగుతుంది. ఆ సాయంత్రం డిశ్చార్జ్ అయ్యాక కారు రాయ్ మ్యాన్షన్ వైపు కాకుండా రవిచంద్ర మ్యాన్షన్ వైపు వెళ్తుంది. ఇంకొద్ది నిమిషాల్లో స్వప్నిక విజయ్లు వస్తున్నారని తెలిసిన రవలి గేటు దగ్గరే హారతి పళ్ళెంతో నిలబడుతుంది. అమరేందర్ ఫ్యామిలీ కూడా ఎదురు చూస్తుంటారు. లోపలికి వచ్చాక అందరి కళ్ళల్లో విజయ్ పట్ల ఒక కృతజ్ఞత, ప్రేమ కనిపిస్తుంటాయి. రవళి వణుకుతున్న చేతులతో ఇద్దరికి జ్యూస్ ఇస్తుంది. చాలా థ్యాంక్స్ బాబు, ఆ రాళ్ళు విసిరినప్పుడు నువ్వు అడ్డుపడకపోతే మా స్వప్నిక ఏమయ్యేదు, నీకు దెబ్బలు తగిలినందుకు మా అందరి మనసు విలవిలలాడింది అని బాధపడుతుంది. విజయ్ ఆ నొప్పిని దాచుకుంటూ చిరునవ్వుతో, ఏమీ లేదమ్మా, నేనున్నాను కదా, మీరు బెంగపడకండి అని అంటాడు. కొద్దిసేపు అందరితో మాట్లాడాక స్వప్నిక మెల్లిగా విజయ్ని వాళ్ళ బెడ్రూమ్ లోకి తీసుకెళ్తుంది. నిన్నటి వరకు దొంగచాటుగా వచ్చిన విజయ్ 5 ఏళ్ల తర్వాత ఈ రోజు అఫీషియల్ గా ఆ గదిలోకి అడుగు పెట్టగానే విజయ్కి ఎక్కడలేని ప్రశాంతత కలుగుతుంది. ఒక్కసారిగా హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు, కానీ ఆ నిశ్శబ్దం ఒక్క క్షణం కూడా నిలవలేదు. తలుపు వేయడమే ఆలస్యం. స్వప్నిక ఒక్కసారిగా విజయ్ని ఖర్చుకుపోయి అతని గుండెలపై తలపెట్టి బావురుమని ఏడుస్తుంది. 5 ఏళ్లుగా ఆమె దాచుకున్న భయం, ఆవేదన ఈ రోజు జరిగిన సంఘటనతో కట్టలు తెంచేసుకున్నాయి.
ఆ ఏడుపు వింటుంటే విజయ్ గుండెను ఎవరో మెలిపెట్టి పిండినట్టు అనిపించింది. విజయ్ ఒక్కసారిగా ఆమె ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుంటూ, స్వప్ని డార్లింగ్, ఏంటిది? ఎందుకు అంతలా ఏడుస్తున్నా? ప్లీజ్ ఏడవకు. నువ్వు ఏడిస్తే నా గుండె ఆగిపోతుంది స్వప్ని అని బాధగా అంటాడు విజయ్. అతను ఎంత బుజ్జగించినా ఆమె ఊరుకోవడం లేదు. ఎక్కిళ్లతో ఆమె భుజాలు వణికిపోతున్నాయి. విజయ్ ఆమె కళ్ళు తుడుస్తూ ఆర్తిగా మాట్లాడుతూ, స్వప్ని చెప్పు బంగారం, నేనేమైనా తప్పు చేశానా? నన్ను క్షమించవా అని మెల్లిగా అడుగుతాడు విజయ్. స్వప్నిక వెంటనే అతని నోటిపై తన అరచేతిని అడ్డుపెట్టి కన్నీళ్లతో నిలదీస్తూ, వద్దు, ఆ మాట నాకు. నువ్వు ఎందుకు తప్పు చేస్తావు? నువ్వు చేసింది తప్పు కాదు, త్యాగం. నా కోసం నీ ప్రాణాలను అడ్డుపెట్టావు. ఆ రాళ్ళు తగిలి నీ ఒంటి నుండి రక్తం కారుతుంటే నా ప్రాణాలు పోయినంత అనింది విజయ్ అని అంటుంది. విజయ్ ఆమె చేతిని ముద్దు పెట్టుకుని, మరి అలాంటప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? నీ విజయ్ నీ ముందే ఉన్నాడు కదా అని అనుమానంగా అడుగుతాడు. స్వప్నిక తన ఏడుపును దిగమింగుతూ ఎర్రబడిన కళ్ళతో అతని వైపు చూస్తుంది. ఆ చూపుల్లో ఒక వింతైన నిశ్శబ్దం కనిపిస్తుంది. నువ్వు విక్రమ్ రాయ్గా గర్జించినప్పుడు నా భర్త తిరిగి వచ్చాడని సంతోషించాలో, లేక నీ మీద పడిన ఆ రాళ్ల దెబ్బలకి కుమిలిపోవాలో అర్థం కావటం లేదు నాకు. నా వల్ల నీకు ఈ కష్టాలు ఎందుకు విజయ్? ఆ ఆకాశగడి పాపం ఎప్పుడు పండుతుంది? నిన్ను విక్రమ్ రాయ్గా చూస్తున్నా ప్రతిసారి నా మనసు రగిలిపోతుంది అని బాధపడుతుంది. ప్రేమకు భాష కన్నీళ్లు. స్వప్నిక వేదన విజయ్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. మరి తన భార్యను ఈ మానసిక క్షోభ నుండి విజయ్ ఎలా బయటపడేస్తాడు? ఆ రాత్రి వాళ్ళిద్దరి మధ్య సాగే సంభాషణ ఏ మలుపు తీసుకోబోతుంది? చేతులను గట్టిగా పట్టుకుని వణుకుతున్న స్వరంతో తన మనసులోని సందేహాన్ని బయట పెడుతుంది స్వప్నిక. అది కాదు విజయ్, మన ఇద్దరం పెళ్లి చేసుకున్న దగ్గర నుండి నీకు ఎన్నో యాక్సిడెంట్స్ జరిగాయి. నీ పైన ఎన్నో హత్యాయత్నాలు కూడా జరిగాయి. ఇప్పుడు మనం మళ్ళీ పెళ్లి చేసుకున్నామని లోకానికి తెలియడం ఆలస్యం. మళ్ళీ నీ రక్తం కళ్ళ చూశాను. అసలు ఇదంతా నా వల్లే జరుగుతుందా విజయ్? నన్ను పెళ్లి చేసుకోవడం వల్లే నీకు ఇన్ని గండాలా అని బాధపడుతుంది. విజయ్ ఆమెను తన గుండెలకు పక్కున చేర్చుకుని నెమ్మదిగా మాట్లాడుతూ, పిచ్చి స్వప్ని, నువ్వు అంత తప్పుగా ఎందుకు ఆలోచిస్తున్నావు? నువ్వు నా లైఫ్ లోకి అడుగు పెట్టక ముందు నుండే నాకు ఈ గొడవలు, శత్రుత్వాలు ఉన్నాయి. నీ పేరు మీద ఉన్న ఆ 2,000 కోట్ల ఆస్తి, నేను ఆ సిండికేట్ లో వన్ ఆఫ్ ది డాన్లా చేరడం, ఇవన్నీ ఒక కో ఇన్సిడెంట్ మాత్రమే. ఇందులో మన ఇద్దరి తప్పు ఏమీ లేదు. నీ వల్ల నాకు, నా వల్ల నీకు ప్రమాదం అనే మాటే రాకూడదు. నువ్వు నాకు ప్రాణం స్వప్ని. నా ప్రాణానికి ప్రమాదం ఎలా అవుతావు చెప్పు అని అంటూ ఆమె నుదుటి మీద, కళ్ళ మీద, బుగ్గల మీద ఆప్యాయంగా ముద్దులు పెడుతూ ఆమెలోని భయాన్ని పోగొట్టే ప్రయత్నం చేస్తాడు విజయ్. సరిగ్గా అదే సమయంలో మమ్మ అంటూ రాజ్ గదిలోకి పరిగెత్తుకుంటూ వస్తాడు. అక్కడ విక్రమ్ రాయ్ రూపంలో ఉన్న విజయ్ని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. రాజ్ కళ్ళు పెద్దవి చేసి, ఓయ్ రాయ్ అంకుల్, నువ్వెప్పుడు వచ్చావు ఇక్కడికి? మా ఇంటికి ఎలా వచ్చావు నువ్వు అని అడుగుతాడు. స్వప్నిక ఒక్కసారిగా రాజ్ దగ్గరకు వచ్చి వంగి వాడిని దగ్గరకు తీసుకుంటూ, నాన్న రాజ్, తాను నీకు అంకుల్ కాదు నాన్న, మీ డాడీ. ఇప్పటి నుంచి నువ్వు ఆయన్ని డాడీ అని పిలవాలి అని నవ్వుతూ చెబుతుంది. రాజ్ అనుమానంగా కళ్ళు మిటకరిస్తూ, మరి మొన్న ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గర కూడా ఒక ఆయన్ని చూపించి డాడీ అన్నావు కదా, ఇప్పుడు ఈ అంకుల్ ని డాడీ అంటున్నావేంటి మమ్మీ అని అడుగుతాడు వింతగా. వాడి ప్రశ్నకు స్వప్నిక ఒక్కసారిగా తల కొట్టుకుంటుంది. వీడి ప్రశ్నలకు సమాధానం చెప్పడం నా వల్ల కాదు అన్నట్టుగా విజయ్ వైపు నిస్సహాయంగా చూస్తుంది. విజయ్ నవ్వుకుంటూ తన ఫోన్ తీస్తాడు. తను విక్రమ్ రాయ్లా మారుతున్నప్పుడు, ఆ మాస్క్ వేసుకుంటున్నప్పుడు తీసుకున్న ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ ను రాజ్ కి చూపిస్తాడు. చూడు నాన్న, ఆ ఐస్ క్రీమ్ పార్లర్ లో ఉన్నది ఇప్పుడు నీ ముందున్న విక్రమ్ రాయ్. ఇద్దరు ఒక్కరే. ఇదిగో ఇలా మాస్క్ వేసుకుంటే నేను అంకుల్లా మారిపోతాను. ఐఎమ్ యువర్ డాడీ విక్రమ్ రాయ్ అంటూ అంటాడు విజయ్. రాజ్ ఆనందంతో గెంతుతూ, ఓ అవునా, అయితే నువ్వు నిజంగానే మా డాడీ అన్నమాట అని అంటూ రాజ్ ఒక్క ఉదుటున విజయ్ కౌగిట్లోకి దూరుతాడు. విజయ్ సంతోషంగా వాడిని గుండెలకు హత్తుకుని వాడి బుగ్గలు, నుదురు ముద్దులతో ముంచెత్తుతాడు. తండ్రి కొడుకుల ఆ అనురాగాన్ని చూసి స్వప్నిక కళ్ళు చెమ్మగిల్లుతాయి. చూడు విజయ్,
నీ కొడుకు అచ్చ నీలాగే తయారయ్యాడు. వాడు వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక చావాలి. వాడు పెద్ద జాదుగాడు, అచ్చ నువ్వే అని నసుగుతూ అంటుంది స్వప్నిక. రాజుని గాల్లో ఎగురవేసి పట్టుకుంటూ కిలకిలా నవ్వుతున్న వాడి వంక చూస్తూ, అవును, వాడు నా రక్తం, ఖచ్చితంగా నాలాగే ఉంటాడు. వీజే కాదు, వీజే బాబులా ఉంటాడు వాడు అని కన్ను కొడుతూ అంటాడు వీజే. రాజ్ కిలకిలా నవ్వులు ఆ మ్యాన్షన్ అంతా మారుమోగుతున్నాయి. ఆ చిన్నారి నవ్వులు ఆ ఇంట్లో ఉన్న అందరి కళ్ళల్లో సంతోషాన్ని, గుండెల్లో ప్రశాంతతను నింపాయి. శత్రువుల కుట్రలు, గాయాల బాధలు అన్ని ఆ క్షణాన మాయమైపోతాయి. తండ్రితో రాజ్, తన కుటుంబాన్ని తిరిగి పొందిన విజయ్. మరి ఈ సంతోషం ఇలాగే కొనసాగుతుందా, లేక ఆకాష్ మళ్ళీ ఏదైనా కొత్త ఎత్తుగడ వేస్తాడా? ఇంతకీ విక్రమ్ రాయ్ విజయ్ స్వప్నికల పెళ్లి ఎలా, ఎప్పుడు జరిగింది తెలుసుకోవడానికి తరువాతి పాటు వినండి. విన్న వెంటనే లైక్ చేసి కామెంట్ పెట్టండి. మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.